ఇక్కడ ఎవరైనా గౌతమ్ ఫ్యాన్స్ ఈ వీడియో చూస్తుంటే నాకు ఒక ఆన్సర్ చేయండి. ఆ రోజు తేజ ఎగ్ పడేసినప్పుడు యష్మి పడేయడం తప్పు అని చాలా గట్టిగా వాదిచ్చారు. ఎవరెవరు? తేజ, రోహిణి, గౌతమ్ కూడా నిఖిల్తో అన్నాడు. నీకు తేజ తప్పు కనిపించింది, యష్మి తప్పు కనిపించలేదా? ఫస్ట్ చేసినా తప్పే, సెకండ్ చేసినా తప్పే అని చాలామంది అన్నారు. ఈరోజు నేను అడుగుతున్నా, పృథ్వీకి గౌతమ్కి గొడవ అయింది కదా, మరి పృథ్వీది తప్పైతే గౌతమ్ది తప్పు అవుతుందా అవదా? మీరు అంటే చాలామంది నాకు ఆ రోజు కమెంట్స్లో ఏం చెప్పారంటే యష్మిది కూడా తప్పే అవుతుంది అన్నారు. మరి ఈరోజు పృథ్వీ గొడవ స్టార్ట్ చేసినా గౌతమ్ గొడవ స్టార్ట్ చేశాడు కదా, మరి గౌతమ్ది తప్పు అవుతుందా అవదా? ఒకవేళ తప్పు అయితే కమింగ్ వచ్చే వీక్లో గౌతమ్ని ఆర్ట్ బ్యాచ్ నుంచి ఎవరైనా నామినేట్ చేస్తారా? ఎందుకంటే అవతల వాళ్ళు తప్పు చేసినా మనం చేయకూడదు, మనం కరెక్ట్గా ఉండాలి అంటున్నారు కదా, మరి వాళ్ళు ఎవరైనా నామినేట్ చేస్తారా? వాళ్ళ గ్రూపిజం ఉందో లేదో మనం వచ్చే వారం చూద్దాం దాని గురించి. ఇకపోతే గౌతమ్ సంచాలక్గా కరెక్ట్ చేశాడా, కరెక్ట్ చేయలేదా, మీకేమనిపించింది సంచాలక్గా? అలాగే ప్రేరణ గ్రూప్ గేమ్ అని ఎందుకు అనింది ఆ సంచాలక్ డెసిషన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రేరణ అలా అనడానికి రీజన్ ఏంటో. అలాగే బిగ్ బాస్ ఇంకెంత హైప్ ఇస్తుంది రోహిణికి, అవినాష్కి, గౌతమ్కి, తేజకి ఎంత ఇస్తారు వాళ్ళకి హైపు? ఆ విశ్వక్సేన్ వచ్చినప్పుడు అంత కామెడీ వాళ్ళతోనే, డాన్సులు వాళ్ళతోనే, డైలాగులతో వాళ్ళతోనే, ఎందుకు ఈ క్రింజ్ మాకు అసలు? ఆ కామెడీ అయితే నాకైతే ఎంత వల్గర్గా అనిపించిందో. నేను అన్సీన్ కూడా చూసి చెప్తున్నా, వాళ్ళు వేసిన స్టెప్పులు వాళ్ళైతే దాన్ని ఎవ్వడు కామెడీ అంటారు, దాన్ని నిజంగా క్రింజ్ అంటారు. ఆ రోజు విష్ణుప్రియ చెప్పింది కదా ఏమని, మీకు మీ కామెడీ చూస్తుంటే తలనొప్పి వచ్చిందని, నిజంగా నాకు అలాగే అనిపించింది వాళ్ళ కామెడీ చూస్తే. సో ఇవాళ మనం 1 by 1 మాట్లాడుకుందాం. ఇంట్రెస్టింగ్ పాయింట్, ప్రోమో అదిరింది కదా రేపటిది, దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం, సెపరేట్ వీడియో చేస్తా దానికి. ఫస్ట్ పాయింట్, రోహిణి నిఖిల్ లాస్ట్ రౌండ్లో ఉంటారు. హౌస్ డెసిషన్ ఫైనల్ అవుతుంది, మీరు ఎవరిని చూస్ చేసుకుంటారో చూస్ చేసుకోండి అంటే అందరూ చూస్ చేసుకుంటారు. గౌతమ్ వచ్చేసి నేను రోహిణిని చూస్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకు అంటే మేము రాకముందు మాకు నిన్ననే తెలిసింది మా మీద చాలా ప్లాట్స్ అవన్నీ వేసి వైల్డ్ కార్డ్స్ని బయటికి పంపించాలనుకున్నారంట. సో ఇక్కడ గ్రూపిజం నడుస్తుంది, మేము అయినా సర్వైవ్ అయి తట్టుకొని నిలబడుతున్నామంటే అది చాలా గ్రేట్, అందుకు నేను రోహిణికి వేస్తాను అన్నాడు. నాకు అర్థం కావట్లా, ఆమె సర్వైవ్ అయ్యి తట్టుకునింది ఏంది అసలు? ఒకసారన్నా నామినేషన్లోకి వచ్చి ఆమె ఉంటే సర్వైవ్ అయింది, తట్టుకునింది అనొచ్చు. మీరు అసలు నామినేషన్లోకే రాకుండా భయపడి దానికోసం నేను వేస్తున్నాను అని చెప్తే నాకు నిజంగా అది అసలు ఎక్కడ, ఇప్పుడు గౌతమ్కి ఆ పాయింట్ వర్తిస్తుంది. ఈ వైల్డ్ కార్డ్గా వచ్చి నేను సర్వైవ్ అయ్యాను, తట్టుకున్నానంటే ఐ అగ్రీ. ఎందుకంటే గౌతమ్ నామినేషన్లోకి వెళ్ళాడు, తను ప్రూవ్ చేసుకున్నాడు, మంచి ఫ్యాన్ బేస్ తెచ్చుకున్నాడు, అగ్రీ. అసలు రోహిణికి అది ఎలా అప్లికబుల్ అవుతుంది? రోహిణికి కానీ అవినాష్కి కానీ వాళ్ళు అసలు నామినేషన్లోకి వస్తున్నారా? ఎక్కడ సర్వైవ్ అవుతున్నారు? రాకుండానే భయపడుతున్నారు. ఇంకొక పాయింట్, గ్రూపిజం అంటున్నారు. అసలు ఆ గ్రూపిజం వల్ల నష్టపోయింది ఎవరు? ఇప్పుడు వీళ్ళంతా గ్రూప్గా ప్లాన్ చేశారు కదా, ఒక్కసారన్నా రోహిణిని కానీ, తేజాని కానీ, అవినాష్ని కానీ నామినేషన్లోకి తేగలిగారా? అవతల ఈ వీళ్ళేమో ఆర్ట్ బ్యాచ్ ఏమో అసలు గ్రూపిజం లేదు అంటారు. వాళ్ళ మైండ్లోనే ఒకరికొకరు డిసైడ్ చేసుకొని వీళ్ళని ఎవ్రీ వీక్ పృథ్వీని, యష్మిని నామినేషన్లోకి తెస్తున్నారా లేదా? ఎవరు సక్సెస్ అయ్యారు? వాళ్ళు అనేది ఏంటి, మీరు గ్రూప్గా మమ్మల్ని నామినేషన్లోకి లాగుతున్నారు అన్నారు. ఎక్కడ లాగారు? ఎప్పుడు లాగారు? ఎవరు వచ్చారు? అవినాష్ని లాగగలిగారా? స్టార్టింగ్ నుంచి అనుకుంటున్నారు. రోహిణిని లాగగలిగారా? తేజాన్ని లాగగలిగారు? ఎవరిని లాగుతున్నారు వాళ్ళు? మీరే వీళ్ళని మాట్లాడుకోకుండా వీళ్ళిద్దరు, మీరు బయట వీడియోలు చూసి వెళ్ళొచ్చినప్పుడు మీకు వీళ్ళిద్దరు వీక్ ఉన్నారని తెలిసి లాస్ట్లో ఉన్నారని చెప్పి ఎవ్రీ వీక్ పృథ్వీని, యష్మిని, ఇప్పుడు దాకా వాళ్ళు రాని నామినేషన్లు ఏంటి? ఆబ్వియస్గా వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకు కూడా వీళ్ళని లాగుదామని ఉంటుంది. ఎందుకంటే అవతల వాళ్ళు 10 వారాల నుంచి 9 వారాల నుంచి వరుసగా నామినేషన్స్లోకి వస్తుంటే మీరు ఒక హాయిగా, మీకు అసలు ఏ స్ట్రెస్ ఏమీ లేకుండా నామినేషన్లోకి వస్తే ఆ స్ట్రెస్ ఏంటో తెలుస్తుంది. మీరు నామినేషన్లో ఉండట్లేదు కాబట్టి మీకు స్ట్రెస్ తెలీదు. హాయిగా ఏదో మనం ఏదో ఫంక్షన్కి వచ్చినట్టు కూర్చొని అంత బాగుంది, మీరు టాస్క్లు ఆర్డర్ ఏం ఆర్డర్, ఎందుకంటే మీరు నామినేషన్లో లేరు. ఒక్క వీక్ కూడా మిమ్మల్ని నామినేషన్లోకి తేకపోతే వాళ్ళకి ఎంత బాధగా ఉంటుంది. వాళ్ళ పిచ్చితనం ఏంటంటే వాళ్ళకి ఇంకా అరే వాళ్ళిద్దరు మనకి టార్గెట్, దానికి ఇంకా వాళ్ళు మాట్లాడుకునే అవసరం లే, వాళ్ళంత నామినేషన్లోకి తెచ్చేయచ్చు. వాళ్ళ పిచ్చి చేసేది ఏంటంటే పృథ్వీ, విష్ణు, ఈ యష్మి వాళ్ళు మాట్లాడుకొని చేస్తారు. నేను గ్రూపిజం కరెక్ట్ అని చెప్పట్లా, నామినేషన్లో డిస్కస్ చేయకూడదు, కానీ అవతల వాళ్ళు కూడా ఏం ఫేర్గా లేరు కదా. అవతల వాళ్ళు ఎప్పుడు వీళ్ళనే తెస్తారు కదా. వాళ్ళల్లో వాళ్ళు ఎప్పుడైనా నామినేషన్ చేసుకున్నారా? అంటే రోహిణి ఎప్పుడైనా తేజాన్ని చేసిందా? అవినాష్ ఎప్పుడైనా తేజాన్ని చేశాడా? పోనీ వాళ్ళకేవో షీల్డ్లు అవి ఇవి వచ్చాయి కదా, ఇమ్యూనిటీ పవర్. ఎప్పుడన్నా ఓజీ క్లాన్లోంచి ఎవరినైనా సేవ్ చేస్తారా? స్వాప్ చేయమంటే ఓజీ క్లాన్లోంచి ఎవరైనా సేవ్ చేస్తారా? ఇప్పుడు అవినాష్ ఉన్నాడు, లేస్తే నిఖిల్ని నామినేట్ చేస్తాడు, ఏమన్నా అంటే ఫ్రెండ్ అంటాడు. ఇప్పుడు సపోర్టింగ్ టాస్క్ వచ్చింది ఇవాళ, రోహిణికి ఓటేసాడు, నిఖిల్ నా ఫ్రెండ్ అంటాడు కదా, మరి రోహిణికి ఎందుకు వేసాడు? సో వాళ్ళు ప్రతి చోట సపోర్ట్ వాళ్ళకే చేసుకుంటున్నారు. ఇది ఇంతవరకు ఓకే. ఇంక నేను మెయిన్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాను. ఇంకా అక్కడ చెప్పడానికి ఏం లే, గ్రూపిజం అయితే నడిచింది, కానీ ఆ గ్రూపిజం వల్ల వాళ్ళు సక్సెస్ అయింది ఏమీ లేదు. అక్కడ ప్రతిసారి వాళ్ళే నామినేషన్లోకి వచ్చారు, విష్ణుప్రియ, పృథ్వీ, యష్మి.
వీళ్ళు గ్రూపిజం లేదంటారు కానీ వీళ్ళు ప్రతిసారి వీళ్ళనే నామినేట్ చేస్తారు, వాళ్ళల్లో వాళ్ళని నామినేట్ చేయరు. ఇక్కడ గ్రూపిజం అంటున్నారు కానీ నామినేషన్స్లో ఆ గ్రూపిజం వల్ల వాళ్ళు పొందిన బెనిఫిట్ ఏం లేదు. నిజంగా వాళ్ళది గ్రూపిజం అని జనాలు అంతగా నమ్మితే ఎప్పుడో వాళ్ళని ఎలిమినేట్ చేసేసి ఉండేవాళ్ళు. సో ఈ ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఆ గౌతమ్ ఏమంటాడంటే, ఇక్కడ గ్రూపిజం నడుస్తుంది, వైల్డ్ కార్డ్స్ నిలదొక్కుకొని నిలవడం అంత కష్టం కాదు కాబట్టి నేను రోహిణికి ఇస్తున్నా అంటాడు. అప్పుడు పృథ్వీ ఏమంటాడంటే, పృథ్వీ తను నిఖిల్కి ఇస్తూ ఏం చెప్తాడంటే, గ్రూపిజం అనేది మాకు 2 క్లాన్లుగా డివైడ్ చేశారు, మాకు అప్పుడు బిగ్ బాసే ఒక సునామీ వస్తుంది దాన్ని ఆపండి అన్నారు. సో మేమంతా ఒక క్లాన్గా అయ్యి ఒక నామినేషన్కి మేము డిస్కస్ చేసుకున్నాము. బట్ ఆ నామినేషన్ కూడా సక్సెస్ అవ్వలేదు, ఎందుకంటే ఆ నామినేషన్ బిగ్ బాస్ మార్చేసి జైలుది ఇచ్చాడు, విష్ణుప్రియ అప్పుడు వేరే వాళ్ళని సెలెక్ట్ చేసింది అన్నట్టుగా అది టాపిక్ నడుస్తుంది అనమాట. గౌతమ్ అస్సలు ఊరుకోడు. గౌతమ్ ఏంటంటే అక్కడ నేను చెప్తా, గౌతమ్ ఇవాళ ఎందుకు ట్రిగ్గర్ అయ్యాడు అన్నదానికి నేను చెప్తా. నిన్న డే టైంలో నబీల్ ఒక మాట అంటాడు అవినాష్తో, రోహిణితో, తేజతో. యాక్చువల్గా నిఖిల్ చాలా లో అయిపోయాడు, మొత్తం నామినేషన్స్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్కి కెమెరాకి చెప్పేశాడు తను వెళ్ళిపోతాను, తనకి ఓట్స్ వేయద్దు అనేసి, బయటికి పంపించేయండి అనేసి తను అడిగాడు. మళ్ళీ నైట్ నేను వెళ్ళి మోటివేషన్ ఇచ్చాను, మోటివేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మొహం కడుక్కొని వెళ్ళి కెమెరాతో మాట్లాడి నేను వెళ్ళట్లేదు అనేసి ఆ మాట ఇక్కడ చెప్పాడు. ఈ మాట తేజ గౌతమ్తో చెప్తాడనమాట. సో అక్కడ ఏంటి, వామ్మో ఇప్పుడు ఇదంతా అయితే మళ్ళీ ఎక్కడ సింపతి వస్తుందని వాళ్ళ ఇన్నర్ మైండ్ ఫీలింగ్ అనమాట, ఎక్కడ సింపతి వస్తుందో అనేసి మళ్ళీ ఇంకొకటి గొడవ చేసి పోక్ చేయాలనుకున్నాడు. ఆ గొడవ చేయాలనుకునింది ఎప్పుడు, పృథ్వీ రౌండ్ జరిగేటప్పుడు తను అంటాడు దిస్ ఈజ్ కాల్డ్ గ్రూపిజం అనేసి, పృథ్వీ రౌండ్ నిఖిల్ సేవ్ చేస్తుంటే అక్కడే పృథ్వీ వింటాడు అన్నమాట, కానీ మాట్లాడు, కామ్గా ఉంటాడు. బట్ ఇక్కడ హౌస్ డెసిషన్ ఇచ్చేటప్పుడు డిజర్వింగ్ అండ్ డిజర్వింగ్లో గౌతమ్కి తెలుసు ఈ డెఫినెట్గా ఈ క్లిప్ మెయిన్ ఎపిసోడ్లో ఉంటుందని, ఎందుకంటే అది హౌస్ డెసిషన్ డిజర్వింగ్ అండ్ డిజర్వింగ్ కదా, ఈ క్లిప్ మెయిన్ ఎపిసోడ్లో ఉంటుందని అక్కడ కావాలని గ్రూపిజం పాయింట్ అయితే తీసుకొచ్చాడు, రెచ్చగొట్టాడు. ఆ ట్రాప్లో పృథ్వీ పడిపోయాడు, గొడవ స్టార్ట్ అయింది, ఇంకా పెద్ద గొడవ అవుతుంది. కానీ నేను అబ్జర్వ్ చేస్తే అప్ టు సర్టన్ పాయింట్ పృథ్వీ గట్టిగా మాట్లాడుతున్నాడు కానీ తను పైకి వెళ్ళలేదు. ఎప్పుడైతే ఇంకా గౌతమే గట్టిగా మాట్లాడి గొడవ పెద్దది చేశాడు, ఇక్కడ నేను పృథ్వీని సపోర్ట్ చేయట్లా, పృథ్వీది 100% రాంగ్. తన బాడీ లాంగ్వేజ్ కాబట్టి తను ఏం పిక్తావు అన్నట్టు ఇట్లా ఒక హెయిర్ తీసి ఇట్లా ఇది అన్నట్లు చేయడం అది కరెక్ట్ కాదు. కానీ గౌతమ్ అయితే ఫుల్ కావాలని ట్రిగ్గర్ చేశాడు. ట్రిగ్గర్ చేస్తే ప్రేరణ ఏం చేస్తుందంటే మధ్యలో వెళ్ళి పృథ్వీతో వాడు నిన్ను కావాలని ట్రిగ్గర్ చేస్తున్నాడు అని ఆ అమ్మాయి చెప్తుంది, వాడికి అంత స్కోప్ ఇవ్వకు, స్కోప్ క్రియేట్ చేసుకుంటున్నాడు అనేసి. అక్కడ పృథ్వీ వాడికి అంత స్కోప్ లేదని అంటాడనమాట. అక్కడ ట్రిగ్గర్ అవుతుంది, గొడవ పెద్దది అవుతుంది. ఇద్దరు బాగా ఆర్చుకున్నారు, ఇద్దరు బాడీ లాంగ్వేజ్ బాగాలేదు. గౌతమ్ అయితే యాక్చువల్గా కంటెంట్ క్రియేట్ చేయాలనుకున్నాడు, కనుమరుగంటాడు, ఏదేదో అంత తెలుగు అవసరం లేదు. ప్రాబబ్లీ హీ వాంట్ టు ప్రూవ్ నేను తెలుగు కాబట్టి తెలుగు ఇంత చక్కగా మాట్లాడగలను అనేమన్నా ప్రూవ్ చేయాలనుకుంటున్నాడేమో. ఆ తెలుగు పదాలు అయితే ఎంత కష్టంగా ఉంటే ఆ తెలుగు పదాలన్నీ యూజ్ చేస్తున్నాడు అనమాట. ఒకరు మాట్లాడితే ముగ్గురు ఎందుకు వస్తున్నారు అంటాడు విష్ణుప్రియ వస్తుంటే. మరి నువ్వు ఓజీ గ్రూప్ అన్నావు కదా అందుకే నేను వస్తున్నాను అంటే ఇదే గ్రూపిజం అంటే నామినేషన్స్లో కూడా ఒకరు మాట్లాడితే ముగ్గురు వస్తారు అంటాడు. నామినేషన్స్లో మామూలుగా మనం మాట్లాడుకుందాం, మొన్నంతా వచ్చి నామినేషన్స్ చేశారు కదా, గౌతమ్ పేరు వచ్చినప్పుడు సోనియా గౌతమ్ పేరు తీస్తే గౌతమ్ వచ్చాడా లేదా? వచ్చిన వాళ్ళంతా గౌతమ్ పేరు తీసినప్పుడు గౌతమ్ వచ్చాడా లేదా? మరి అంతే కదా, ఆ రోజు కూడా అందుకే కదా యష్మి వచ్చింది, నా పేరు తీసావని ఆ రోజు విష్ణుప్రియ జైల్ సీన్తో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మా ఇద్దరికి మధ్యలో ఏదో అగ్నికి ఆజ్యం పోసిందంటే కదా యష్మి వచ్చింది. నువ్వు యష్మిని అక్క అంటే కదా అందరు చెప్తే కదా వాళ్ళు కూడా చెప్పింది అక్క అనద్రా అనేసి. విష్ణుప్రియ వెళ్ళేసి రోహిణితో అడుగుతుంది, ఏంటి ఇట్లా గ్రూప్ అంటారు, మీరు మాత్రం ఏం చేసేది ఏంటి, మీది మాత్రం మీకు కనిపించట్లేదా, మీరు నామినేషన్స్ చేసుకోవట్లేదు కదా. ఆ సీన్ కట్ చేశాడు బిగ్ బాస్ తెలివిగా. సో బిగ్ బాస్కి ఏది కావాలో అదే ఉంచుతున్నాడు, వీళ్ళకి మాత్రం అన్ని క్లియర్గా వేస్తున్నాడు, వాళ్ళకి మాత్రం ఏది ఇట్లా. పృథ్వీ ఒప్పుకుంటాడు, ఎస్ మాది ఫ్రెండ్షిప్ ఉంది అనేసి. నువ్వెప్పుడు నిఖిల్ని ప్రొటెక్ట్ చేస్తావంటే నేను అసలు ఎక్కడ నిఖిల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాను అనేసి పృథ్వీ పాయింట్. అదేమో నిజం, పృథ్వీ ఎప్పుడు ఏ గేమ్లో నిఖిల్కి సపోర్ట్ చేయాలి, ఇంకా నిఖిలే పృథ్వీకి సపోర్ట్ చేస్తాడనమాట. సో ఎక్కడ ప్రొటెక్ట్ చేశానంటే ఇంకా అక్కడ పాయింట్ లేదు గౌతమ్ దగ్గర. గౌతమ్ అంటే గ్రూపిజం లేదంటవా, కంటికి కనిపించే నిజాన్ని కనుమరుగు చేయలేవు ఎవరు అనేసి ఇంకా స్టార్ట్ చేస్తాడు. గ్రూపిజం లేదా ఉందా, ఎస్ ఆర్ నో, లేదా ఉందంటే ఎస్ మేము ఫ్రెండ్స్ అని చెప్తాడనమాట. లేదా ఉందా ఇంకా చాలాసేపు డిస్కషన్ జరుగుతుంది. సో ఇంక నేను ఆ డిస్కషన్స్ కూడా ఎక్స్టెండ్ చేయను. అక్కడ ఏంటంటే గౌతమ్ వాంటెడ్లీ ప్రొవోక్ చేసి గొడవ పడాలనుకున్నాడు, గొడవ పడ్డాడు. ఆ ట్రాప్లో పృథ్వీ పడ్డాడు, పృథ్వీ టంగ్ స్లిప్ అయ్యాడు. యాక్షన్స్ కూడా బాగాలేవు, ఇద్దరిది యాక్షన్స్ బాగాలేవు, కొంచెం పృథ్వీది ఎక్కువ యాక్షన్స్ బాగాలేదని నేను చెప్తా. ఎందుకంటే గౌతమ్ ఏం మాట్లాడుతున్నాడో ఎందుకు చేస్తున్నాడో తను తెలుసు కాబట్టి తను ఒక కంట్రోల్డ్ వేలోనే ఉన్నాడు. బట్ పృథ్వీ అయితే లూజ్ అయ్యాడు. సో పృథ్వీది 100% తప్పు పృథ్వీ చేసింది. అట్లని గౌతమ్ చేసింది కూడా
100% తప్పే. ఎందుకు అంటే అకార్డింగ్ టు గౌతమ్ లాజిక్ అండ్ తేజ లాజిక్. నా లాజిక్ ప్రకారం కాదు. నా లాజిక్ ప్రకారం అయితే ఫస్ట్ ఎవరైనా ఏదైనా తప్పు చేసి రెచ్చగొడితే సెకండ్ పర్సన్ అది చేస్తే అది తప్పు కాదని నేను బిలీవ్ చేస్తా. అంటే తప్పే బట్ కొంత తక్కువ తప్పు అని నేను బిలీవ్ చేస్తా. ఇక్కడ గౌతమ్, తేజ మనకు లాస్ట్ వీక్‌లో ఒక లాజిక్ చెప్పారు నిఖిల్ తోటి. తేజది ఎంత తప్పు ఉందో యష్మిది కూడా అంతే తప్పు ఉంది ఎగ్ వేయడంలో అని చెప్పారు ఆ రోజు. సో ఇప్పుడు పృథ్వీ బ్యాడ్‌గా బిహేవ్ చేస్తే గౌతమ్ బిహేవ్ చేస్తే అలాగే గౌతమ్‌ది కూడా అంతే తప్పు ఉంటుంది. అదే కదా వాళ్ళిద్దరు చెప్పింది. అంటే వాడు తప్పు చేస్తే ఆమె చేస్తదా అన్నారు ఆ రోజు. అంటే ఇప్పుడు పృథ్వీ తప్పు చేస్తే గౌతమ్ తప్పు చేస్తాడా ఈరోజు? నిజంగా చెప్పాలంటే నాకు అక్కడ గౌతమ్‌దే ఎక్కువ తప్పు అనిపించింది. ఎందుకు అంటే అబ్బాయి కావాలని ట్రిగ్గర్ చేశాడు, కావాలని రెచ్చగొట్టాడు. కాకపోతే పృథ్వీ వాడిన వాడు అనే మాట అది రాంగు. తను అనొద్దు అంటున్నాడు, అనకూడదు వాడు అనేది. ఇంకొకటి ఆ బాడీ లాంగ్వేజ్, ఆ యాక్షన్స్ వేలు ఇలా చూపించడం అది నిజంగా పృథ్వీ తప్పు. పృథ్వీ అట్లా చేయకూడదు. కానీ వాంటెడ్లీ ట్రిగ్గర్ చేసిన వాళ్ళని ఏమనాలి? వాంటెడ్లీ గొడవ పడాలన్న వాళ్ళని ఏమనాలి మనం? సో బట్ స్టిల్ నేను గౌతమ్‌దే తప్పు అంటే పృథ్వీదే తప్పు ఎక్కువ తప్పు అని చెప్తా. గౌతమ్‌ది కొంచెం తక్కువ తప్పు అని చెప్తా కంపేర్ చేస్తే. కానీ వాళ్ళ లాజిక్ ప్రకారం పృథ్వీ, గౌతమే మనకు చెప్తున్నారు కదా, పృథ్వీ కాదు గౌతమ్, తేజ ఒకరు తప్పు చేస్తే నువ్వు చేస్తావా అనేసి. సో అప్పుడు చూసినప్పుడు ఇద్దరిది తప్పే. చూద్దాం ఈ లాజిక్ పెట్టి తేజ కానీ, రోహిణి కానీ, అవినాష్‌ని కానీ నెక్స్ట్ వచ్చే వీక్‌లో ఏమన్నా నామినేట్ చేస్తారేమో చూద్దాం గౌతమ్‌ని. ఎందుకంటే అవతల వాళ్ళు తప్పు చేసినా ఇవతల వాళ్ళు చేయకూడదు కదా వాళ్ళ లాజిక్ ప్రకారం. ఇంకా మోటల్ టాస్క్‌లో నువ్వు అడుగుతాడనమాట. మోటల్ టాస్క్‌లో నువ్వు పృథ్వీకి ఎందుకు సపోర్ట్ చేసావు అంటే పృథ్వీకి నేను మాట ఇచ్చాను అంటాడు నిఖిల్ ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి మాట ఇచ్చాడు చీఫ్ చేస్తానని. మరి ఆ రోజు యష్మికి ఎందుకు చేయలేదు? వీళ్ళందరి లాజిక్ ప్రకారమే పృథ్వీ, యష్మి, నిఖిల్ కలిసి ఆడుతున్నారు కదా, మరి యష్మికి ఎందుకు సపోర్ట్ చేయలేదు ఆ రోజు? ఇవాళ అంటాడు లైవ్లో ఏమనంటే వాళ్ళిద్దరు కలిసి ఆడుతున్నారు గేమ్ కోసం ఒకళ్ళకొకళ్ళు అనేసి. మరి యష్మికి చేయాలి కదా, మరి పృథ్వీకి ఎందుకు చేస్తాడు ఆ రోజు హెల్ప్? యష్మికి చేసి ఉండొచ్చు కదా నిఖిల్, పృథ్వీకి చేస్తాడు ఆ రోజు. యష్మి వచ్చి మళ్ళీ పృథ్వీకి చేస్తుంది. మళ్ళీ అదే చెప్తాడు, నేను ఈ రోజు కూడా నేను రోహిణికి చేస్తానన్నాను, అడుగు రోహిణికి కూడా నేను మాట ఇచ్చాను అని చెప్తాడు. మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఆయన అది గ్రూపిజం అంటాడు. ఇంక మనం ఏం చెప్పలేము. ఇంకా అది గ్రూపిజం అయితే ఉంది, నేను లేదని అనట్లేదు. వాళ్ళు పాపం లాస్ట్ వీక్ అంతా వచ్చి పేరెంట్స్ వచ్చి చెప్పారు, మొన్నంతా వచ్చి వెళ్ళిపోయిన కంటెస్టెంట్లు నామినేట్ చేసి గ్రూపిజం అని చెప్పారు. అయినా అంతా ధైర్యం తెచ్చుకొని మళ్ళీ 2 రోజుల నుంచి బాగా ఆడుతున్నారు. మళ్ళీ ఈరోజు దాన్ని గుర్తు చేసి మర్చిపోయిన గాయాన్ని మళ్ళీ గుర్తు చేసి మళ్ళీ గ్రూపిజం అంటున్నారు. పోనీ వాళ్ళు ఏమన్నా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళట్లేదా నామినేషన్లో అంటే ఎవ్రీ వీక్ వెళ్తున్నారు. పోనీ వీళ్ళు ఏమన్నా ఒక వీక్ అన్నా వెళ్తున్నారంటే ఒక్క వీక్ కూడా వీళ్ళు నామినేషన్లోకి వెళ్ళట్లా. మరి వాళ్ళకి అనిపిస్తుంది కదా వీళ్ళని నామినేషన్లోకి లాగాలని, వెళ్ళని వాళ్ళని. కాకపోతే వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే చెప్పుకొని చేస్తున్నారు, అదే వాళ్ళు చేసే మిస్టేక్. ఓకే, ఇంక ఈ గొడవని ఇక్కడ ఎండ్ చేద్దాం. ఎవరిది తప్పు ఎవరిది రైట్ అన్నది ఈ ఎక్స్ప్లెనేషన్ బట్టి మీరే డిసైడ్ చేసుకోండి. ఇకపోతే మెయిన్గా మళ్ళీ గౌతమ్ని సంచాలకుగా పెడతారు. ఆ టాస్క్ ఉంటుంది కదా, ఆ టాస్క్ ఎవరైతే ఫైనల్ వరకు అదేంటి పట్టు వదలని విక్రమార్కుడు టాస్క్ అనమాట. పైనుంచి తాళ్ళు వేలాడుతుంటే కింద వాళ్ళకి ఒక బ్లాక్ ఇచ్చుంటారు, బ్లాక్ మీద నుంచోవాలి. ఎవరైతే బ్లాక్ తీసేసినా కానీ ఎక్కువసేపు ఉంటారో వాళ్ళు వినరు. అసలు ఇక్కడ బిగ్ బాస్ నిజంగా 5గురిని ఒకేసారి పెట్టేసి 5గురు బ్లాక్లు ఒకేసారి లాగిచ్చేస్తే ఎవరు ఎక్కువసేపు ఉంటే వాళ్ళే అయి ఉండేవాళ్ళు. అక్కడ బిగ్ బాస్ కూడా గౌతమ్ని చూద్దాము ఎలా చేస్తాడో, తనకి సంచాలకి ఇస్తే ఏం చేస్తాడు అని టెస్ట్ చేయాలనుకున్నట్టు నాకు అనిపించింది. చేశాడు. గౌతమ్ అయితే సక్సెస్ఫుల్గా టెస్ట్లో పాస్ అయ్యాడు అనిపించింది. కాకపోతే నాకు అనిపించింది గౌతమ్ అంటాడు కదా నాకు గ్రూపిజం లేదు, నాకు ఏది లేదు, నేను సోలో ప్లేయర్ని అంటుంటాడు కదా, అలాంటప్పుడు తను ఎందుకు అసలు ఆ డైస్ మీద పేర్లు రాసుకోవడం, లెటర్స్ రాసుకోవడం, తను ఏం చేస్తాడంటే డైస్ మీద లెటర్స్ రాసుకుంటాడు. ఇప్పుడు బ్లూ 2 కలర్స్ ఉంది కదా, రోహిణి, పృథ్వీ ఉంది. ఆర్ అనే ఒక బ్లూ మీద రాస్తాడు, ఇంకొక బ్లూ మీద పి అని రాస్తాడు. ఏది పడితే వాళ్ళకి లక్ అన్నట్టు. కానీ యాక్చువల్గా గౌతమ్ నిజంగా తన మీద తనకి కాన్ఫిడెన్స్ ఉంటే ఇంకోటి చేసి ఉండొచ్చు. అసలు అట్లా ఏమి రాయకుండా తన మైండ్ ఏంటి, తన పవర్ ఏంటి కూడా చూపించుండొచ్చు తను. సో తను బాగానే చేశాడు. బట్ నాకు ఇంకా తను అలా లెటర్స్ రాయకుండా పడినప్పుడు నిజంగా బ్లూ వచ్చినప్పుడు తను అప్పుడు ఎవరిని తీసేసేవాడు, నిజంగా రెడ్ నేమ్స్ లేనప్పుడు ఎవరిని తీసేసేవాడు చూడాలన్న ఒక క్యూరియాసిటీ అంతే. ఇప్పుడైతే తను సంచాలకుగా బాగానే చేశాడు. అలా చేసుంటే గౌతమ్కి కూడా ఇంకా బాగుండేది. తనకి ఎలాగో తను ఏమి అట్లా బయాస్ చూపిస్తాడని నేను అనుకోను, బట్ అలా చేస్తుంటే ఇంకా బాగుండేది. సో ఆ రకంగా తను లెటర్స్ రాసుకున్నాడు. ఆ లెటర్స్ ప్రకారం ఒక్కొక్కరిని తీయడం స్టార్ట్ చేశాడు అనమాట. ఫస్ట్ వచ్చేసి పి అని వస్తుంది, పృథ్వీని తీసేస్తాడు బ్లూ కలరు. పృథ్వీ వచ్చేసి యష్మి దగ్గరకు వస్తాడనమాట. అప్పుడు వీళ్ళు స్టార్ట్ చేశారు, రోహిణి ఇంకా తేజ. యష్మి నువ్వు నిన్న సోలో ప్లేయర్ అన్నావు, మరి వాళ్ళు ఏంటి నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నావు అనేసి. ఇంక యష్మికి ఏం చెప్పుకోవాలో తెలియదు, కామ్గా ఉంటుంది అనమాట. మళ్ళీ నెక్స్ట్ డైస్ రోల్ చేస్తాడనమాట. డైస్ రోల్ చేస్తే విష్ణుప్రియ వస్తే విష్ణుప్రియని తీసేస్తాడు. విష్ణుప్రియ వెంటనే తాడు వదిలేస్తుంది. సో గేమ్లోంచి అవుట్ అయిపోతుంది. నెక్స్ట్ డైస్ రోల్ చేసినప్పుడు ఆర్ పడుతుంది. కాకపోతే 75% ఆఫ్ ద డైస్ రోల్ అయి ఉంటుంది. ఇంకా 25% ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర కర్బ్ లాగా ఉంటుంది కదా, కర్బ్ మీద అంటే అదే గట్టు లాగా ఉంటుంది కదా, గట్టు మీద ఉంటుంది. అది రెడ్ అని క్లియర్గా తెలుసు రోహిణిది. లేదు నేను మళ్ళీ వేస్తానని మళ్ళీ వేస్తాడు. అప్పుడు
యష్మిది వస్తుంది అనమాట రెడ్. సో ఇక్కడ ప్రేరణ అడుగుతుంది ఎవరిని, నబిల్ని. ఇప్పుడు తను చేసింది గ్రూప్ గేమ్ కదా, తను ఆడింది, ఇందాక 6 పడింది కదా, వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళని తీసేయాలి కదా, వీళ్ళని ఎందుకు తీసేస్తారు అనేసి. అక్కడ నాకు ఆ పాయింట్ వ్యాలిడే అనిపించింది ఆ అమ్మాయి అడగడం. కాకపోతే నేను గౌతమ్ అంత బయాస్డ్గా అన్ఫేర్గా చేస్తాడని నేను అనుకోను. నిజంగా గౌతమ్ విషయంలో ఇదైతే నేను నమ్ముతున్నా. ఎందుకంటే తను ఒక సోలో ప్లేయర్ అని ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు ఫస్ట్ నుంచి కూడా, తను ఎవ్వరికి సపోర్ట్ ఇవ్వను అన్నట్టుగా. సో ఆ వేలో నేను గౌతమ్నే నమ్ముతా, తను అలా కావాలని చేసి ఉంటాడని నేను అనుకుంటున్నా. బట్ ప్రేరణ అడగడంలో కూడా తప్పలేదు. ఎందుకంటే 75% అది అలా ఉంది, 25% కదా నీకు తెలియంది, మొత్తం అది రెడ్గానే ఉంది. తను తీసేసి ఉండొచ్చు, గౌతమ్ ఇచ్చుంటే రోహిణిని కూడా వాళ్ళు లాగేసి ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే బ్లాక్స్ లాగేటప్పుడు పృథ్వీకి లాగేసినప్పుడు ఇట్లా లాగేస్తాడు డైరెక్ట్గా, పృథ్వీ గాల్లో తేలుతాడు. ఆ తర్వాత విష్ణుప్రియకి లాగినప్పుడు సేమ్ లాగేస్తాడు. రోహిణికి లాగేటప్పుడు లాగకముందే రోహిణి ఒక కాలు అక్కడ పెట్టుకుంటుంది. నాకు అది కరెక్ట్ అనిపించలేదు. అక్కడ ఎవరు ఎందుకు క్వశ్చన్ చేయలేదో కూడా నాకు అర్థం కాల. రోహిణి ఫస్ట్ కాలు పెడుతుంది దాని మీద, తర్వాత లాగుతాడు. అదేంటి, అది లాగిన తర్వాత తన బలంతో కాలు కదా పెట్టుకోవాలి. అక్కడ కొంచెం గౌతమ్ చూసి చూడనట్టు వదిలేసాడేమో అని నాకు అనిపించింది. వీళ్ళు అడుగుంటే బాగుండేది అనిపించింది అది. తర్వాత యష్మిది లాగేస్తాడనమాట. యష్మిది లాగేస్తే పాపం యష్మి ట్రై చేస్తుంది. నిజంగా ఈ గేమ్లో యష్మి చాలా బాగా ఆడిందని చెప్పచ్చు. ఎక్కువసేపు కూడా ఉండింది, బాగా ట్రై చేస్తుంది. సో మమ్మీ డాడీ ఆంజనేయ ఆంజనేయ అంటే నాకు నవ్వు వస్తుంది. లాగుతుంది, ఉంటుంది కాసేపు ఉంటుంది. నేను లైవ్ కూడా చూసాను, కాసేపు ఉంటుంది. పృథ్వీ ఉంటాడు, యష్మి వదిలేస్తుంది, నెక్స్ట్ పృథ్వీ వదిలేస్తాడు. సో యష్మికి 20 పాయింట్స్, విష్ణుకి 10 పాయింట్స్, ఇంకా పృథ్వీకి 30 పాయింట్స్ వస్తాయి అనమాట. అంటే అది తాడు చేయి కోసుకుంటుంది అనమాట. ఇంకా అమ్మాయికి వదిలేయాలి, ఎవరు పట్టుకోలేరు, మగవాళ్ళు కూడా పట్టుకోలేకపోయారు, పృథ్వీ కూడా పట్టుకోలేకపోయాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి తన పేరేంటి, ఇంక వీళ్ళకే కదా మిగిలింది. వీళ్ళది లాగేస్తే లాగకముందే రోహిణి దూకేస్తుంది. లాగిన తర్వాత తేజ దూకుతాడనమాట. రోహిణికి ఒక 40 పాయింట్స్, తేజకు ఒక 50 పాయింట్స్ వస్తాయి అనమాట. మొత్తానికి అదనమాట గేము. ఇక్కడ ప్రేరణ అడుగుతుంది, ఇది గ్రూప్ గేమ్ కాదా, ఇది గ్రూప్ గేమ్ కిందకి రాదా అనేసి. బట్ నేనైతే గౌతమ్నే ఈ పాయింట్లో నమ్ముతాను. ఎందుకంటే తను అలా బయాస్డ్గా గ్రూప్ గేమ్ లాగా చేసి ఉండడేమో అని నా నమ్మకం. సో అది అయిపోతుంది కదా. నెక్స్ట్ విశ్వక్సేన్ వస్తాడు. ఇక్కడ నుంచి చూడాలి, బాబోయ్ వీళ్ళ క్రింజ్, నిజంగా కామెడీ. అసలు ఎందుకు ఈ హైపు, ఎందుకు ఇంత హైపు వీళ్ళకి ఈ వైల్డ్ కార్డ్స్కి, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమో. ఇంకా నాకు అక్కడ చెప్పడానికి ఏం లేదు. విశ్వక్సేన్ది ఆ మూవీ ఉంది కదా, ఏదో మూవీ రిలీజ్ అవుతుందంట, మెకానిక్ రాకీనో ఏదో. సో దాన్ని కొంచెంసేపు అట్లా క్రింజ్ కామెడీ కాసేపు చేశారు. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోతాడు. అక్కడ ఒక ఆటో ఉంటుందో, అది రేపటికి టికెట్ టు ఫినాలే టాస్క్ ఏమో అది ఆటో, మరి లేకపోతే రేపటి టాస్కో నాకు తెలియదు. ఆటో అక్కడ పెట్టున్నారు, చూడాలి అది ఎలా ఉంటుందనేసి. ఇక్కడ నేను ఒక 2 పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను. విశ్వక్సేన్ వచ్చాడు కదా, విశ్వక్సేన్ ఒక మాట అంటారు, మీరు గేమ్ చూస్తున్నారు కదా భయ్య, మీకు ఎలా ఉంది, మీరు చూసి టైం ఉండి చూస్తే మీకు ఎలా ఉందంటే, ఒక వారం నేను చూస్తాను, ఒక వారం ఒకళ్ళు ఒక చుట్టూ తిరుగుతుంటారు, ఇంకో వారం చూడను, బట్ ఇంకో వారం చూసేసరికి ఇంకొకళ్ళు చుట్టూ తిరుగుతుంటారని. అది అవసరమా? అది నిజంగా నాకు అనిపించింది. సరే అది కూడా వదిలేద్దాం. విష్ణుప్రియ ఒక్కటే కాన్స్టెంట్గా ఉంది. అంటే విష్ణుప్రియకి ఎలివేషన్ మధ్యలో అంటే ఏంటి, ఆ రోజు ఎవరినైతే టాప్ 5లో పెట్టారో శివాజీ గారు, వీళ్ళు వచ్చి విష్ణుప్రియ, రోహిణి, అవినాష్ వీళ్ళని ఎట్లయినా టాప్ 5లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు. అందుకే అక్కడ కూడా విష్ణుప్రియకి ఎలివేషన్ అనమాట. ఇంకెంత ఎలివేషన్ ఇస్తారు అసలు? విష్ణుప్రియ అక్కడ ఏం గేమ్ ఆడుతుందని ఎలివేషన్ ఇస్తున్నారు. ఓకే, ఆయన కూడా విష్ణుప్రియ ఇంకా జెన్యును, విష్ణుప్రియ ఒక్కటే స్టార్టింగ్ నుంచి కాన్స్టెంట్గా ఉంది అంటే ఇంకా అప్పుడు విష్ణుప్రియ మధ్యలో ఆమె ఒక సెల్ఫ్గా పొగుడుకుంటుంది. సో అదనమాట. ఇంకొకటి ఆయన ఏమంటాడంటే, ఇంకో మాట, వైల్డ్ కార్డ్స్ రావడం అన్ఫేర్ అని అంటాడు. మరి ఆ డైలాగ్ ఎందుకు మెయిన్ ఎపిసోడ్లో వేయలేదు? వీళ్ళకి కావాల్సినవి వీళ్ళు వేసుకున్నారు, వాళ్ళకి కావాల్సింది మాత్రం కట్ చేస్తారనమాట. నిజంగా బిగ్ బాస్ టీమ్ అయితే ఎంత అన్ఫేర్గా చేస్తుందో. ఇంకా ఈ సీజన్ అయిపోతే రివ్యూస్ కూడా చేయకూడదని, ఇదే ఫస్ట్ సీజను, బట్ ఇంత బయాస్డ్గా ఇంత అన్ఫేర్గా చేస్తుంది బిగ్ బాస్ టీమ్ అయితే. ఇవాళ లైవ్లో ఏం చేస్తారంటే, మామూలుగా రోజు రోహిణి, తేజ ఇంకా అవినాష్ అక్కడే గ్రూప్గా మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ వాళ్ళకి భయం వేసింది, ఎక్కడి గౌతమ్ మన పేరు కూడా గ్రూప్ అంటాడేమో అనేసి. గౌతమ్ అక్కడ ఉంటే రూమ్లో వీళ్ళు ముగ్గురు బయట మాట్లాడుతున్నారు గ్రూప్గా. రాత్రి కూడా వీళ్ళు ఇదే చేస్తారు. రాత్రి కూడా ఆ మ్యానక్వీన్స్ దగ్గరికి వెళ్ళి టీషర్ట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసి, ఆ టీషర్ట్కి ఒక చిన్న హోల్ ఉంటే విష్ణుప్రియ దానికి అదో పెద్ద పాయింట్ లాగా చేసి నబీల్ని పిలిచి, నబీల్ నువ్వు సంచాలకైతే ఏం చేస్తావు, దానికి హోల్ ఉంది కదా తీసేయాలి కదా అని. వీళ్ళు ముగ్గురు ఒకటే కావాలని చేస్తూ ఉన్నారనమాట. మళ్ళీ తర్వాత వచ్చేసి తర్వాత రోజు లేచిన తర్వాత కూడా దానికి టీషర్ట్కి ఒక చిన్న హోల్ ఉండింది, అది ఇది అనేసి స్టార్ట్ చేస్తారనమాట. సో బేసిక్గా వీళ్ళు ఒక సీజన్ ఆడి వచ్చిన వాళ్ళకి ఏంటి ఎక్స్పీరియన్స్ అంటే, ఎలా మాట్లాడాలి, లాస్ట్ సీజన్లో మనం ఏం తప్పు చేసాం, ఎలా మాట్లాడాలి ఏంటి అనేసి. వీళ్ళకి ఆడి రాలా, వీళ్ళకి తెలియదు, వాళ్ళు బయటే మాట్లాడుకొని వచ్చారు.
డెఫినెట్‌గా తేజ, రోహిణి, అవినాష్ అయితే మాట్లాడుకొచ్చారు. లేకపోతే వాళ్ళు డైరెక్ట్‌గా వాళ్ళ ఇన్‌స్టాలో వాళ్ళకి సపోర్ట్ చేయండి అని పబ్లిక్‌గా పెట్టారు. అప్పుడు తేజనో ఎవరో నామినేషన్‌లో ఉంటే రోహిణి, అవినాష్ వాళ్ళు. సో, మాట్లాడుకొనొచ్చారు. వాళ్ళు మాట్లాడుకోవట్ల. బట్ వాళ్ళ యాక్షన్స్ మాత్రం వాళ్ళు గ్రూపిజం చేస్తున్నట్టున్నాయి. వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఆ గ్రూపిజంలో వీళ్ళు సక్సెస్ అవ్వట్ల. వాళ్ళేమో మాట్లాడట్లేదు. గ్రూపిజం యాక్షన్స్ మాత్రం ఫుల్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక్క మాట మాట్లాడుకోరు. ఎవ్రీ వీక్ పృథ్వీని, విష్ణుప్రియని, ఇంకెవరిని యష్మిని కంపల్సరీ నామినేషన్‌లోకి తెస్తారు.